ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం. మీ అందరికీ కూడా అంతర్జాతీయ యోగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇవాళ మన పూర్వీకుల నుంచి ఏం నేర్చుకుంటామంటే ఈ యోగాసనాలు నేర్చుకున్నాం. అంటే ఇప్పుడు కాదు, కొన్ని వేల సంవత్సరాల నుంచి మనం ఆరోగ్యంగా ఉండడానికి యోగా అనేది ఎంతో ఉపయోగపడుతుంది. మీరు వేసేటటువంటి యోగాసనాల వలన మీ శరీరంలోని అన్ని అవయవాలకి రక్త ప్రసరణ జరుగుతుంది, నాడీ వ్యవస్థ కూడా యాక్టివ్గా పనిచేస్తుంది. మనం రోజు చదివినటువంటి లేదా విన్నటువంటి పాఠాలని మన కాన్సన్ట్రేషన్ ఏదైతే మనస్సు ఏకాగ్రత, ధ్యానం, మెడిటేషన్, అదే ధ్యానం. ఇవి ధ్యానం చేస్తున్నప్పుడు మన శరీరంలోని మన మనస్సు అనేక విషయాల గురించి ఆలోచిస్తుంటుంది. అందులో మంచి విషయాలు ఉండొచ్చు, చెడు విషయాలు ఉండొచ్చు. దానివల్ల ఏమైందంటే చెడంతా వెళ్ళిపోయి మనసు ప్రశాంతంగా ఉండడానికి ధ్యానం ఏ విధంగా ఉపయోగపడుతుందో, యోగా ఏంటంటే మీరు వేసేటటువంటి ఆసనాల వలన శరీరంలో ఉన్నటువంటి అన్ని అవయవాలు కూడా యాక్టివ్గా పనిచేస్తూ భవిష్యత్తులో మనకు స్ట్రెస్ ఎక్కువైనప్పుడు వచ్చేటటువంటి పక్షపాతం కానీ, తర్వాత గుండెపోటు కానీ, అధిక రక్తపోటు కానీ, తర్వాత మధుమేహం, షుగర్ వ్యాధి, ఇలాంటి వ్యాధులన్నింటినీ ఈ యోగాసనాల ద్వారా నివారించుకోవచ్చు అని మన పూర్వీకులు. పతంజలి ఏదైతే గురువు ఉన్నాడో అతను ప్రత్యక్షంగా ఈ యోగాసనాల వలన మన శరీరంలో ఉన్నటువంటి ఏదైతే రుగ్మతలు ఉన్నాయో వాటన్నిటినీ తొలగించుకోవడానికి అవకాశం ఉంటుందని, ప్రతిరోజు మనం ఒక 20 నిమిషాలు టైం ఉంటే హాఫ్ అన్ అవర్ మీరు ఇక్కడ ఏదైతే నేర్చుకుంటుర్రో ఎర్లీ మార్నింగ్ లేవగానే ఒక 10-15 మినిట్స్ అయినా, మీకు హరిబరి ఉన్న టైంలో ఒక 10-15 మినిట్స్ అయినా ఒక సూర్య నమస్కారాలు సార్ నేర్పేవి చాలా ఉన్నాయి. వాటిల్లో మెయిన్ ఒక 5 మీకు ఎన్ని వస్తే అన్ని చేయగలిగితే రోజు ఒకసారి ప్రాక్టీస్ చేసుకున్నట్లయితే మీ యొక్క ఆరోగ్యం బాగుంటుంది, మీ నాడీ వ్యవస్థ చురుగ్గా పనిచేస్తుంది, మీకు భవిష్యత్తులో ఎలాంటి అనారోగ్య బారిన పడేటువంటి అవకాశాలు ఉండవు. దానికోసమే యోగా. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా ఇవాళ చూడండి, ఇవాళ క్యాంపు గ్రౌండ్ నిండిపోయింది. అంటే మనం ఎంతో సంపాదించుకుంటున్నాము, కానీ ఆరోగ్యం లేనప్పుడు ఆ సంపాదన అంతా కూడా వేస్ట్. ఆరోగ్యమే ముఖ్యం. దానికోసమే మనం కష్టపడుతున్నాం, చేస్తున్నాం, సంపాదిస్తున్నాం. కానీ మన దగ్గర ఆరోగ్యం లేదనుకో అదంతా వేస్ట్. ఆరోగ్యం రావాలి అంటే మానసికంగా, శారీరకంగా మంచి శక్తిని ఉండాలంటే ఇది యోగా అనేది నేర్చుకోవడం చాలా అవసరం. మీరు చిన్నప్పుడే నేర్చుకుంటారు కాబట్టి ఫ్యూచర్లో మీరు ఎంత ఎదిగినా కూడా రోజు ఒక హాఫ్ అన్ అవర్ చేసుకోవచ్చు. దానివల్ల మీకు అయితే అనారోగ్య సమస్యలు అనేవి రావడానికి ఛాయిస్ లేదు. అది నిరూపణ జరిగింది. అందుకని ఇవాళ ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కొన్ని కోట్ల సంఖ్యలో ఇవాళ ఈ యోగాకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇది భారతీయ సంస్కృతి నుంచి వచ్చింది కాబట్టి మనం ఆచరిస్తూ మన పేరెంట్స్ని, మనకు తెలిసిన వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేసి వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి యోగా ఉపయోగపడుతుంది. ఓకే, థ్యాంక్ యూ.